భగీరథుడు కోసల వంశ తిలకుడై జన్మించి యవ్వనములోనే సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. ప్రజల సుఖశాంతులను దృష్టిలో పెట్టుకొని రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. భగీరథుడు కూడా శ్రీరామచంద్రుని వలె అతి పిన్న వయస్సులో విరాగి అయినాడు. తన కులగురువగు అంటే భగీరథుని కులగురువగు శ్రీ త్రితల మహర్షి దగ్గరకు వెళ్ళి తన స్థితిని చెప్పుకున్నాడు. భగీరథునకు ఆత్మజ్ఞాన బోధ చేశారు త్రితల మహర్షి. ఆ క్రమంలో పరమ పవిత్రము, సర్వగతము, నిత్యము, జ్ఞాపకములన్నింటికి ఆధారము, స్థానము అయిన జ్ఞప్తి రూపమగు ఆత్మయే జ్ఞేయము. జ్ఞేయము నీ యొక్క వాస్తవ స్వరూపము. అట్టి ఆత్మకు మాయా బంధము లేదు, దుఃఖము లేదు, అలసత్వము లేదు అని శ్రీ త్రితల మహర్షి ఆత్మజ్ఞాన బోధ చేసే క్రమంలో చెప్పారు భగీరథునకు. భగీరథుడు చాలా గొప్ప పరిపాలన చేసేవారు. ప్రజలు సుఖశాంతులతో ఉండేవారు. అయితే భగీరథునకు ఆత్మజ్ఞానం చేస్తూ ఉన్న క్రమంలో శ్రీ త్రితల మహర్షి చెప్పిన బోధన ప్రకారము భగీరథునకు పరమశాంతి, ఆత్మశాంతి, ఆత్మ తనే ఆత్మని గుర్తించే శక్తి, ఇవన్నీ కలగాలంటే ఏం చేయాలి అని త్రితల మహర్షికి అడిగినప్పుడు మహర్షి ఇలా విన్నవించారు.